బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. కులగణనలో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని అభిప్రాయాన్ని అయితే కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు అండగా నిలబడేందుకు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేయనున్నారు. ఇక స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇవాల్టి సమావేశంలో కేటీఆర్ చర్చించబోతున్నారు. ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో బీసీ నేతలతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తేవాలన్న ఒక డిమాండ్ బీఆర్ఎస్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పరంగా కామారెడ్డి డిక్లరేషన్ను విడుదల చేసిందని, ఈ డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో దాన్ని నిలబెట్టుకోవాలనే డిమాండ్ను బీఆర్ఎస్ చేస్తుంది. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన కులగణనకు సంబంధించిన అంటే జనాభా కులగణనకు సంబంధించిన అంశాలు పూర్తిగా తప్పులు తడకగా ఉన్నాయని, కులగణనపై రీసర్వే చేయాలని ప్రభుత్వం వెల్లడించిన అంశాలన్నింటినీ బీసీలకు నష్టం చేసే విధంగా ఉన్నాయన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. ఇందులో భాగంగానే నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని కలిసి కూడా విజ్ఞప్తి చేశారు. ఈరోజు పార్టీ నేతలతో 42% రిజర్వేషన్లు సాధించేందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు అంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తేవాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలన్న దానిపైనే ఈ సమావేశంలో ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతుండడంతో స్థానిక సంస్థలను ఎదుర్కొనేందుకు, ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు అనుగుణంగానే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కీలక సమావేశంలో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అంశంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. కులగణనలో కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.